జవహర్ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఎవరైతే 6వ తరగతి అడ్మిషన్ కోసం అయితే ఎదురు చూస్తుంటారో వారికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థి అయి ఉండి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం వారికి 75% రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో, ఇది గ్రామీణ ప్రాంతాల వారికి ఇదొక అవకాశం అనుకోవచ్చు. సో, ఎవరైతే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో చదువుతారో వారికైతే రిజర్వేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. సో, రూరల్ కోటా కింద మనకు 75% అయితే ఉంటుంది. సో, ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ పరిధిలో చదువుతారో వారికైతే ఓపెన్ కోటాలో పోటీ పడవలసి ఉంటుంది. సో, ఏదేమైనప్పటికీ ఈ ఎగ్జామ్ అనేది విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని అయితే పరీక్షించే విధంగా ఉంటుంది. సో, 5th స్టాండర్డ్లో ఈ ఎగ్జామ్ కనుక మనం రాపిచ్చే ప్రయత్నం చేస్తే విద్యార్థి యొక్క సామర్థ్యం ఎంత మేరకు ఉంది అనే ఒక అంచనాకైతే మనం వచ్చే అవకాశం ఉంది. సో, ముందు ఇంతకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉండొచ్చు. కానీ మనం మొదట్లోనే సామర్థ్యాన్ని పరీక్షించగలిగితే మనం ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనే విషయాన్ని రెక్టిఫై చేసుకొని మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నంగా మనం ముందుకైతే తీసుకెళ్ళొచ్చు. సో, కాబట్టి ఎవరైనా నవోదయలో జాయిన్ అవుతారా లేదా తర్వాత విషయం, కానీ ఫస్ట్ అయితే మీరు ఈ యొక్క పేపర్ని, ఈ ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ని ప్రిపరేషన్ చేయించి రాపిచ్చే ప్రయత్నం చేయండి. సో, అభ్యర్థికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, దాని మీద ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి అనే ఒక విషయం అయితే అవగాహన రావడం జరుగుతుంది. సో, ఈరోజు అర్థం కాకపోయినా ముందు ఈ ఎగ్జామ్ రాసిన తాలూకు కొంత జ్ఞాపకాలు గుర్తుండి, సో ఆ రోజు నేను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను, ఈ విధంగా ఉంటుంది అనే విషయం అయితే అభ్యర్థికి అయితే గుర్తుండే అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామ్ మాత్రం తప్పకుండా రాపిచ్చే ప్రయత్నం చేయండి. సో, దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది. కావాల్సిన వారు మన ఛానల్ని ఒకసారి చూసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో, ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.